హలో ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో వంటలు అరబిక్ స్టైల్ రొయ్యలు కర్రీ ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ అయితే రొయ్యలన్నీ క్లీన్ చేయాలి. తోలు తీసి పైన బ్లాక్ అంతా తీసేయాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ బటర్ వేసుకొని అల్లం తెల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి. తర్వాత టమోటా కెడిడి 1 వేసుకోవాలి. ఇదేమో టమోటా కెచప్ 2 టేబుల్ స్పూన్ వేసుకునేది. తర్వాత 1 మ్యాజీ వేసుకునేది. ఇది కువైట్ వాళ్ళు వాడుకునేది. ఇవేమో రొయ్యలు. ఇందులో పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, బబ్రికా, నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అజ్జినమోటా వేసుకుని ఇవన్నీ వేగుతుండగానే ఇవి మొక్కజొన్న కంకులు రెడీమేడ్ ప్యాకెట్లు తెచ్చుకొని వీటిని సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న రొయ్యల్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకొని ఉడుకుతున్న రొయ్యల్లో మనం కట్ చేసుకున్న మొక్కజొన్న కంకులు వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇది జిబన్ గ్లాస్ కువైట్ వాళ్ళు తినేది. ఇది ఒక డబ్బా వేసుకుని, ఇదేమో క్రీమ్ మిల్క్, ఇది ఒక డబ్బా వేసుకునింది. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత అయితే ఈ విధంగా వచ్చిందనమాట. కొంచెం చిక్కగా చాలా అంటే చాలా బాగుంది కర్రీ. ఇది వైట్ రైస్ లాగా తింటారు కువైట్ వాళ్ళు. ఇది కువైట్ చిన్నపిల్లలకు చాలా ఇష్టం అనమాట. ఇవి ఈరోజు వంటల్లో. వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.